సంతోషంగా ఉండాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కార్తీక పురాణంలో 16వ అధ్యాయంలో ఉన్నాం. స్కందదీప ప్రశంస. వశిష్ఠుల వారు ఇలా చెబుతున్నారు: ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసమందు స్నాన దాన వ్రతములు చేయుట, సాలగ్రామ దానం చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్నా కూడా దానము చేయరో అట్టివారు రౌరవాది నరకములు పొందుతారు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగానే నెల రోజులు ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిలో గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయేగాక వైకుంఠ ప్రాప్తిని పొందుదురు. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానమాచరి భగవంతుని సన్నిధి యందు ధూపదీప నైవేద్యాలతో దక్షిణ నది తాంబూలాలతో నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును. సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులుగా ఉండెదరు. ఈ మాసములో ధ్వజస్తంభం నందు ఆకాశ దీపం ఉంచిన వారు వైకుంఠములో సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపాన్ని గాని స్తంభ దీపాన్ని గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందమయమగును. ఆకాశ దీపం పెట్టువారు సాలిధాన్యం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి ధ్వజస్తంభం దగ్గర దీపము ఉంచవలను. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపము పెట్టని వారు లేక దీపము పెట్టువారిని పరిహాసాలాడుచూ ఉండేవారు చుంచు జన్మ ఎత్తుదురు. ఇందుకొక కథ కలదు, చెప్పెదను వినుడు. దీపస్తంభము విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడైన పేరు పొందిన మంత్రాంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలోనొక విష్ణు మందిరమును కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచూ ఉండేవాడు. కార్తీక మాసంలో ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేస్తూ ఉండేవారు. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెలుచుండేవారు. ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపమును నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఆలయంకెదురుగా ఒక స్తంభమును పాతి దానిపై దీపం పెట్టుదుము. కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభమును తోడుకొని వద్దుము రండు అని పలుకగా వారందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టు మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా ధ్వజస్తంభంగా పాతిరి. దానిపై సాలిధాన్యము నుంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తి వేసి దీపమును వెలిగించితిరి. పిమ్మట వారందరూ కూర్చొని పురాణ పఠనం చేయుచుండగా పెలపెలామంటూ శబ్దం వినబడింది. అటు చూడగా వారు పాతిన స్తంభం ముక్కలైపడి దీపము ఆరిపోయి చల్లా చెదరై పడి ఉండగా ఆ దృశ్యమును చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉంటిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారు అతన్ని చూసి, ఓయి, నీవెవ్వరడువు? నీవు స్తంభము నుండి ఎలా వచ్చితివి? నీ వృత్తాంతమేమియో చెప్పు అని ప్రశ్నించితిరి. అంతా ఆ పురుషుడు వారందరకు నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను కిందటి జన్మ అందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యమున్నందువల్ల అహంకారంతో న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించితిని. దుర్బుద్ధులు అలవాటు అవ్వటం వలన వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మములు చేయక మెలిగితిని. నేను నా పరివారంతో కూర్చొని ఉండగా ఎవరైనా విప్రవుడంటే బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చి ఆశ్రయించిన ఎడల అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడిని. నేను ఉన్నత స్థానంపై కూర్చొని ఉండి అతిథులందరినీ నేలపై కూర్చోమని చెప్పేడివాడిని. స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూసేడివాడిని. అందరూ నా చేష్టలకు భయపడేవారే కానీ నన్ను మందలించేవాళ్ళు లేకపోయేసరికి నేను చేసే పాపకర్మలకు హద్దులు లేకపోయేవి. దాన ధర్మాలు ఎట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడనైన పాపినైన కారణంగా అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్షల జన్మల యందు కుక్కనై, 10 జన్మల యందు కాకినై, 5 జన్మల యందు తొండనై, 5,000 జన్మల యందు పేడ పురుగునై, తర్వాత వృక్ష జన్మ ఎత్తి దట్టమైన అరణ్యమునందు ఉండి కూడా నేను చేసిన పాపములు పోగొట్టుకోలేకపోతుంది. ఇన్నాళ్లకు మీ దయ వల్ల స్తంభముగానున్న నేను నరరూపం ఎత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీ మీకు తెలియజేసేదిని. నన్ను మన్నింపుమని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ ఆశ్చర్యముంది, ఆహా, కార్తీక మాస మహత్యము ఎంత గొప్పది! అదియునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యం కానిది. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ముందే ముక్తి నొందుతున్నవి. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశ దీపం ఉంచిన మనుజ్యుడు వైకుంఠ ప్రాప్తి తప్పక పొందుతారు.
అందువలన ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొనుచూ ఉండగా ఆ పురుషుడు ఆ మాటలను ఆలకించి, ముని పుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా? ఈ జగమున నెల్లరకు నెట్లు కర్మబంధము కలుగును, అది నశించుట ఎట్లా? నా ఈ సంశయమును తీర్చమని ప్రార్థించను. అక్కడున్న మునీశ్వరులందరూ తమలో ఒకడైనటువంటి అంగీరస మునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులుగాన వివరించి చెప్పురని కోరిరి. అంతా నంగీశ్వరుడు ఇట్లు చెప్పుచుండెను. షోడశ అధ్యాయము 16వ రోజు పారాయణం సమాప్తం. రేపు 17వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. అందులో అంగీశ్వరుడు ధనలోపుడి యొక్క సంశయాన్ని ఎట్లా తీర్చెనో తెలుసుకుందాము.